హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఛానల్ లాంచ్ చేస్తున్నాము. ఈ ఛానల్లో ప్రైమరీ ఫోకస్డ్ కంటెంట్ ఏముంటుంది అంటే వి విల్ బి టీచింగ్ యూ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సే జావా, పైథన్, C++, C#, ఇలాగ అన్ని డిస్కస్ చేస్తాము. అండ్ అలాగే డేటాబేసెస్ కోసము వి విల్ డిస్కస్ MySQL అండ్ PostgreSQL, ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు డెవలప్ web applications, web pages. So for that we will discuss HTML, CSS, JS, Angular, React ఇలా చెప్తాము. And for the backend applications we will discuss frameworks like Spring Boot followed by microservices. These approaches will also be discussed. And data structures, DSA part కోసం we will be discussing all the data structures part also. And so we will be launching a video every alternate day. The first course that we are starting in the channel is Java. ఇందులో ఏం కంటెంట్ కవర్ చేస్తాము అంటే we will be covering from the very basic level content till the advanced level content. ఎవరు ఆడియన్స్ అంటే ఎవరికి కోర్స్ సూట్ అవుతుంది పర్ఫెక్ట్గా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎనీ ప్రీ రిక్వెసైట్. మీకు ఏది ప్రీ రిక్వెసైట్ ఉండడం అవసరం లేదు. If you don't know how to write a single line of code also, this is something that is for you. If you are a student or if you are somebody who is working and want to switch your track to Java full stack kind of, so this is something that is for you. ఏం టాపిక్స్ మనం ఇందులో కవర్ చేస్తాము అంటే లైక్ టుడే వీ విల్ బి డిస్కసింగ్ ద సిలబస్ పార్ట్ దట్ వీఆర్ గోనా కవర్ ఇన్ అవర్ అప్కమింగ్ దిస్ జావా ఫర్ దిస్ జావా కోర్స్. సో వీ విల్ డిస్కస్ లైక్ అసలు ముందు మనం కోడ్ రాసే ముందు JDK అంటే ఏంటి, JRE అంటే ఏంటి, JVM అంటే ఏంటి, అంటే అసలు ఎలాగా మనం ఆ కోడ్ రాసాక వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ, అది ఎలా రన్ అవుతుంది, మనకి ఎలా అవుట్పుట్ ఇస్తుంది, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, వై వి యూజ్ ఆపరేటర్స్ రిక్వైర్మెంట్ ఏంటి, అండ్ కీవర్డ్స్, అసలు కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, కీవర్డ్స్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం అసలు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని వై వీ హ్యావ్ టు యూజ్, వాట్ ఈస్ యాక్చువల్ పర్పస్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ like thought about, we will have something called bytecode in Java. మిగతా లాంగ్వేజెస్ లో we don't have this kind of feature. So అసలు what is that bytecode, ఎందుకు యూజ్ చేస్తాము, ఈ బైట్ కోడ్ వల్ల మనకి జావాలో వచ్చే అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి, స్కానర్ క్లాస్ అంటే ఎందుకు, అసలు యూజర్ దగ్గర నుంచి ఎలా మనం ఇన్పుట్స్ తీసుకుంటాము, ర్యాపర్ క్లాసెస్ అంటే ఏంటి, అలాగే మనం ఒక సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ రాయాలన్నా కూడా వీ నీడ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కైండ్ ఆఫ్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ డిస్కస్ లూప్స్ ఎందుకు వాడాలి, వీ విల్ బి డిస్కసింగ్ దెమ్, అండ్ ద additional things we have there like break and continue, we will discuss them also. If you like in parallel with the course, meeku codes ela rayali, have to change your logic, have to think to solve the problems, we will be telling you that approaches and techniques also along with this course. Okay, so then comments ఎందుకు ఉంటాయి, actually what's the actual purpose of comments, మనం ఎందుకు వాడాలి comments, so that part we will discuss. And maybe you could, all of you have heard about this object oriented programming అనే పేరు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు నేర్చుకోవాలి, అది నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో దాట్ పార్ట్ ఆల్సో వీ విల్ బి డిస్కసింగ్. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఎవరు, మెథడ్స్ ఎవరు, వాట్ ఆర్ ద అడిషనల్ కీవర్డ్స్ వీ హ్యావ్, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న అడిషనల్ కీవర్డ్స్ ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఏంటి, పాలిమార్ఫిజంలో వీ విల్ హ్యావ్ 2 things లైక్ మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి, మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి అవి చదువుతాము. అండ్ వీ విల్ హ్యావ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ వీ విల్ హ్యావ్ దెమ్, అండ్ మెథడ్ హైడింగ్ అనే ఫినామినా మనం ఎలా అచీవ్ చేయొచ్చు. అండ్ ఇన్హెరిటెన్స్ ఇస్ వన్ మోర్ రూప్స్ ఫీచర్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాంట్లో వాట్ ఆర్ ద టైప్స్ వీ విల్ హ్యావ్, సింగిల్ అని, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్, those kind of hierarchical, we will have those things. అసలు మల్టిపుల్ అంటే ఏ ఇన్హెరిటెన్స్ ని జావా సపోర్ట్ చేస్తుంది, ఏ ఇన్హెరిటెన్స్ ని జావా సపోర్ట్ చేయదు, సపోర్ట్ చేయకపోతే like what is alternate for it. And one more oops feature is encapsulation. ఈ encapsulation ఎలా అచీవ్ చేస్తాము, గెటర్స్ అండ్ సెటర్స్ యూస్ చేసి ఎలా మనము ఈ ప్రాసెస్ ని అచీవ్ చేస్తాము, అండ్ అసలు యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి, లైక్ ఎవరు మన కోడ్ ని యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు మన కోడ్ ని యాక్సెస్ చేసుకోకూడదు, లైక్ మనము ఆ రెస్ట్రిక్షన్స్
ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనే కాన్సెప్ట్స్ యూస్ చేసి వి విల్ బి డూయింగ్. అది మనం నేర్చుకుంటాము. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్ యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, ఇట్స్ అగైన్ వన్ మోర్ ఫీచర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. మనం ఎందుకు యూస్ చేస్తాము, యూజర్ కి వీ వాంటెడ్ టు షో ఓన్లీ ద ఫంక్షనాలిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు దెమ్. వాళ్ళకి ఏది కావాలో అది వరకు వీ వాంటెడ్ టు డిస్ప్లే టు ద ఎండ్ యూజర్. అది ఎలా చేస్తాము, అడిషన్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కోడ్ అంతా కనిపించకుండా అసలు ఇంటర్ఫేజెస్ అంటే ఏంటి, మనకి ఏ డ్రాబ్యాక్ ఉండడం వల్ల ఇంటర్ఫేజెస్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఈ ఇంటర్ఫేజెస్ వాడడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. ఇన్ దిస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ టూ టర్మ్స్ లైక్ టైట్ కప్లింగ్ అని చెప్పి, లూజ్ కప్లింగ్ అని చెప్పి. సో వాట్ ఆర్ దోస్, ప్యాకేజెస్ ఎందుకు రాయాలి, ప్యాకేజెస్ రాయకపోతే మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, వాటన్నిటినీ నేను ఒక చోట పెట్టేసి ఇఫ్ ఐ నీడ్ ఇట్ టుమారో ఐ హ్యావ్ టు యాక్సెస్ ఇట్ ఫ్రమ్ దేర్, ప్రతిసారి కోడ్ రిపీట్ చేయకుండా. సో దట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనం ప్యాకేజెస్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి ఎలా మారుస్తాము, ఎప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము, ఎప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము, అసలు అరేస్ ఎందుకు వాడాలి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ యూజ్ ఆఫ్ అరేస్ అండ్ వై దే ఆర్ వైడ్లీ యూస్డ్, అసలు సింగిల్టన్ క్లాసెస్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఇస్ అ పాపులర్ డేటా టైప్. ఐ మేబీ యూ ఆల్ కుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్. ఈ స్ట్రింగ్స్ లో జావాలో మనకి ఒక స్పెషల్ థింగ్ ఉంటుంది విచ్ ఇస్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని చెప్పి, దాని గురించి మనం మాట్లాడుకుంటాము. అండ్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ టూ స్పెషల్ క్లాసెస్ లైక్ స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్. వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఒక ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ వల్ల ఆ ఫంక్షనాలిటీ మాత్రమే డిస్టర్బ్ అవ్వాలి కానీ మిగతా ఫంక్షనాలిటీ ఏది డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ సినారియోస్, ఆ సర్టెన్ థింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ఏ ఫీచర్స్ ఉన్నాయి, వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్స్. అవి నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ యూజర్స్ నా అప్లికేషన్ యాక్సెస్ చేయాలి, నా కోడ్ మల్టిపుల్ యూజర్స్ రన్ చేయాలి, అందరికీ అవుట్పుట్ రావాలి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ ఫినామినా వీ హ్యావ్ మల్టీ థ్రెడ్డింగ్ అని చెప్పి ఉంటాయి. అండ్ వీ వాంటెడ్ టు డూ if we wanted to learn data structures, Java provides us built-in data structures. అంటే మనము కొత్తగా క్రియేట్ చేసుకోకుండా లైక్ ద జావా ఇట్ సెల్ఫ్ వాళ్ళే క్రియేట్ చేసేసి మనకి ఇచ్చేస్తుంటారు. సో వాటిని జస్ట్ మనం యూస్ చేసేసుకోవడమే. వీ నీ నాట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ దాట్ మ్యాటర్. దానికోసం మనకు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఉంటుంది. సో వీ విల్ డిస్కస్ దాట్ అండ్ వీ విల్ డిస్కస్ ద యాక్చువల్ ఫీచర్స్ ఆఫ్ జావా and how we write a code in it, how to install the IDEs, everything we will be discussing here as part of this course. Along with all these concepts, I'm iterating on that point again. We will be sharing you the tips and tricks on how to code also. So by the end of this course, I can assure you all that you will learn the every detail that is needed to you as part of like every content that is related to Java. Hope this will help you all. So we'll be meeting you all again in the next video.